అమరావతి గెలిచింది, శాశ్వత రాజధానిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి. ఇది ఫైనల్. ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం జరిగిపోయింది. ఆ తీర్మానం ఢిల్లీకి కూడా వెళ్ళింది. ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉందంటున్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రుల కలల రాజధాని, ఏకైక రాజధాని అమరావతి. ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా రాజధానిని మార్చకుండా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఏపీకి శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదన్నారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైసీపీ హాజరు కాకపోవడం సరికాదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కనీసం ఈ రోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించాను. ఈ తీర్మానం బలపరిచి చేత పడతారనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేవని నాకు అర్థమైపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశం వారికి లేదనిపిస్తుంది. ఇది వారికి విజ్ఞతగా వదిలేద్దాం. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు చంద్రబాబు. ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 5ని సవరించి అమరావతి పదాన్ని చేర్చారు. Request the Government of India to amend the section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to section 5. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం సీఎం చంద్రబాబు కృషి మరవలేనిదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎవరు పెట్టగలరు? అన్ని కష్టాలను అధిగమించి అందరి చేత మాటలు వినిపించుకొని ఎవరు పెట్టగలరు? దట్ క్రెడిట్ గోస్ టు ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు. We wholeheartedly acknowledge your efforts, sir. We wholeheartedly acknowledge your vision. ఏపీ పునర్విభజన తర్వాత అమరావతిని సింగపూర్లా తీర్చిదిద్దాలని సంకల్పించానన్నారు చంద్రబాబు. ముందు అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్ తర్వాత కుట్రలు చేశారన్నారు. భూములు త్యాగాలు చేసిన రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. వైసీపీ 3 రాజధానుల కుట్రను శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి ఇస్తే టెక్నికల్ ప్రాబ్లం చూపించి గవర్నర్కి పంపించి, అంటే అక్కడ సెలెక్ట్ కమిటీలో పంపిస్తే చైర్మన్ పంపించిన దాన్ని తొక్కిపెట్టి సెక్రటరీ ద్వారా గవర్నర్కి పంపించి ఆ బిల్లు పాస్ చేస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రాజధాని కాపాడే పరిస్థితికి వచ్చింది. అధ్యక్షుడు, అమరావతి దేవతల రాజధాని అన్నారు చంద్రబాబు. దేశంలోనే అమరావతిని అగ్రభాగంలో ఉంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనందరిది. దానికి అంకితమైన ప్రభుత్వం. హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇక్కడ ఆదాయాన్ని సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి ఈ ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి వస్తాం. ఇది భవిష్యత్ నగరం అమరావతి. నేచర్, ట్రెడిషన్, టెక్నాలజీ కలయిక తీసుకొస్తాం. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించింది. మనం చేసిన మంచి, మనం చేసిన అభివృద్ధి శాశ్వతం. మనకి ఎప్పటికీ అది గుర్తుండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, ఈ తీర్మానం పెట్టినప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. వచ్చే నెలలో పార్లమెంటులో అమరావతి తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెడుతుందన్నారు కూటమి నేతలు. పార్లమెంట్ ఆమోదం తర్వాత ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తుందన్నారు. మరోవైపు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.